బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఆమె MDMA డ్రగ్ అయితే తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు కూడా జత చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు. అయితే ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది. కాగా ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగంతో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆమె బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హేమ ఆ రోజు రాత్రి రేవ్ పార్టీలో పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేశారు. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న ధర్మాసనం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ హేమని. నాకు నెగటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి, నన్ను నమ్మమని ఎవరిని అడగట్లేదు. ఓకే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీగా ఉన్నానని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను. నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి, నేను ట్రై చేస్తున్నాను. నా వాయిస్ ఆయన దాకా తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా నా అన్న తమ్ముళ్ళు నాకు సపోర్ట్ చేసే మీ మీదే ఆధారపడింది. ప్లీజ్ తీసుకెళ్ళండి. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాను. ఆయన అపాయింట్మెంట్ కూడా దొరికేటట్టు నా వాయిస్ ని ఆయన దాకా తీసుకెళ్లే బాధ్యత కూడా మీ మీదే పెడుతున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె MDMA డ్రగ్ ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు కూడా జత చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం మరింత సమాచారం అందిస్తారు. చిదంబరం, చెప్పండి, అసలు నటి హేమకు సంబంధించిన ఈ డ్రగ్స్ కేసు సంబంధించి గతంలో ఒక వెర్షన్ మాట్లాడారు. ఆ రోజు కేసులో దొరికినప్పుడు నెక్స్ట్ మరొక వెర్షన్ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? అయితే ఖచ్చితంగా హేమకు సంబంధించిన రేవ్ పార్టీ ఆ కేసులో దొరికిన 88 మంది వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే, హేమ ఆ సందర్భంలో వ్యవహరించిన తీరు, ఆ తర్వాత బయటకు వచ్చి ఇచ్చిన ఆ స్టేట్మెంట్స్ ఇచ్చే క్రమంలో పట్టుబడిన పద్ధతి, ఆ తర్వాత మళ్ళీ తనకి పోలీసులు నోటీసులు సర్వ్ చేస్తే కూడా దానికి తను చూపించిన ఒక కొత్త వర్షన్, తర్వాత తనకు సంబంధం లేదంటూ ఒక క్లీన్ చిట్ ఇచ్చారంటూ తను బయటకు వచ్చిన మాట్లాడిన తీరు ఇవాళ ఫైనల్ గా ఛార్జ్ షీట్ లో వచ్చింది. ఇవన్నీ చూస్తే మాత్రం లిటరల్లీ ఒక మనము ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మొదటి రోజు ఏ రోజైతే ఈ కేసు అయిందో 20వ తారీఖు మే 20వ తారీఖున
ఈ కేసు తెరపైకి వచ్చిన వెంటనే తను బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసే క్రమంలో కూడా తను ఒక డ్రామా లాగా దాన్ని చేసి అప్పుడే ఒక యూట్యూబర్ తనకు కాల్ చేసినట్టు, మీరు నేను ఇక్కడే ఉన్నానండి, హైదరాబాద్ లో ఉన్నాను, నన్ను అనవసరంగా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, నన్ను అట్లా అది డ్రగ్స్ తీసుకున్నాను మీరు చూసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఫస్ట్ ఒక వర్షం వినిపించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత అవును నేను పార్టీకి వెళ్ళాను కానీ కేవలం నేను కూల్ డ్రింక్ మాత్రమే తాగాను, డ్రగ్స్ కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు అని మాట చెప్పే ప్రయత్నం. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే ఆమె వేసుకున్న డ్రెస్, ఆమె చేతుకున్న నెయిల్ పాలిష్, తను ఉన్న ప్రదేశము, ఆ బ్యాక్గ్రౌండ్ లో కనిపించే చెట్టు, ఇవన్నీ ఆ రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ వీటి సిమిలారిటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఛానల్స్ ఒక వీడియోలు చేసి, ఆ వీడియోని చూసిన వెంటనే తను బయటకు వచ్చి నేను ఉన్నాను కానీ అక్కడ నేను కేవలము ఫ్రెండ్ కోసం వెళ్ళాను తప్ప నాకు ఆ డ్రగ్స్ కి నాకు సంబంధం లేదని చెప్పడము. ఆ తర్వాత ఆ ఇష్యూలో మా అసోసియేషన్ ఆమెని సస్పెండ్ చేసిన తర్వాత వన్ సైడెడ్ గా నన్ను సస్పెండ్ చేశారంటూ తను మాట్లాడిన తీరు, బాధపడే పద్ధతి, ఇవన్నీ చూసి ఎంతో కొంత హేమకు దీంతో సంబంధం లేదేమో అని అనుకున్నట్టుగా అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే పోలీసులు ఆమెకి నోటీసులు సర్వ్ చేసినప్పుడు కూడా దానికి ఒక కొత్త భాషను చెప్పే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా చూస్తే మాత్రం తనకి ఏం లేదు, నాకు క్లీన్ చిట్ వచ్చిందంటూ ఒక పేపర్ తీసుకొని వచ్చి హేమ మీద ఏదైతే మా అసోసియేషన్ చేసిన సస్పెన్షన్ ఉందో దాన్ని ఎత్తివేస్తూ వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత హేమకి ఆ కేసుకి సంబంధం లేదని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ బట్ ఫైనల్ గా ఇవాళ ఛార్జ్ షీట్ దాదాపుగా 1086 పేజీలతో చాలా పకడ్బందీగా ఒక ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు ఆ రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీసులు. అందులో దాదాపుగా 79 మంది హేమతో పాటు కలిపి మొత్తం 79 మంది ఆ పార్టీలో MDMA అనే డ్రగ్ ని తీసుకున్నట్టుగా, ఆ డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్లు వాళ్ళ బాడీలో దొరికినట్టుగా ఇవాళ ఛార్జ్ షీట్ లో పేర్కొనడం చూస్తే మాత్రం హేమ ఏదైతే గతంలో చెప్తూ వచ్చిందో మొత్తం వర్షన్స్ అన్ని రాంగ్ అని, కేవలం తను ప్రజల్ని అలాగే మా అసోసియేషన్ తప్పు పట్టించేందుకు మాత్రమే ప్రయత్నించింది అన్నది బయటపడినట్టుగా అయితే మనం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది పద్మ. అయితే చిదంబరం, ఏ సెక్షన్ల కింద హేమపై కేసులు నమోదు చేశారు పోలీసులు అసలు? అంటే ఇందులో రెండు ఉన్నాయి సెక్షన్స్. ఒకటి ఏంటంటే ఏదైతే ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ కి సంబంధించిన దాన్ని సెక్షన్ 27 ప్రకారం తన మీద ఒక కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ మొత్తం ఇష్యూలో అంటే ఓవరాల్ గా చూస్తే బెంగళూరులో అంటే అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ ని బేస్ చేసుకొని తన మీద మరొక కేసును కూడా తన మీద పెట్టారు. అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం తన మీద కేసులు పడడంతో పాటు తను చేసిన ఏదైతే ఈ డ్రామా మొత్తం ఉందో ఆ డ్రామా మొత్తం బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు తను ఏం రెస్పాండ్ అవుతున్నది కూడా జనాలు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఎందుకంటే NDPS సెక్షన్ 27 ప్రకారం తన పైన కేసులు చేసేందుకు నార్కోటిక్ డ్రగ్స్ కు సంబంధించిన కేసు, ఇది చాలా సీరియస్ కేసు గానే ఉంటుంది. అంతేకాకుండా కేవలం తను బాధితురాలా, తను యూటిలైజ్ చేస్తున్న వ్యక్త, లేకపోతే తను ఏమైనా ఇందులో వేరే రకమైన యాక్టివిటీస్ ఏమైనా పార్టిసిపేట్ చేసిందన్న విషయం పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేసే అవకాశం ఉంది. ఛార్జ్ షీట్ పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ మన దగ్గర బయటకు వచ్చిన తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఎంత, తను దాన్ని సేవించిన క్రమంలో అది ఎప్పటి నుంచి అలవాటు ఉందన్న విషయం కూడా మనకు బయట వచ్చే అవకాశం అయితే ఉంది పద్మ. అయితే అంతేకాకుండా నటి హేమ MDMA డ్రగ్ తీసుకున్నట్లు ఆధారాలు సేకరించారు, దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు కూడా జత చేశారు. కాబట్టి సో ఎలాంటి సెక్షన్ల కింద కేసులు ఇంకా నమోదయ్యే అవకాశం ఉంది తనపై? అది NDPS 27 సెక్షన్ లోనే వాళ్ళు చాలా క్లియర్ గా అంటే ఒకటి అంటే ఏదైతే MDMA డ్రగ్ ని తీసుకున్నారన్న దానికి సంబంధించి అంటే కేవలంగా ఒక స్టేట్మెంట్ మాత్రమే సరిపోదు. ఖచ్చితంగా తన బ్లడ్ శాంపుల్స్ ని తీసుకుంటారు. ఆ బ్లడ్ శాంపుల్స్ ని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించిన తర్వాత అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో FSL రిపోర్ట్ ని బేస్ చేసుకొని తన మీద వాళ్ళ కేసు కట్టారు. కాబట్టి ఆ కేసు అనేది అది అలానే కంటిన్యూ అవుతుంది. బట్ అదే సందర్భంలో తను అక్కడ ఏదైనా సరే అంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేసిన ఇష్యూస్ కానివ్వండి, ఆ కేసెస్ ని కూడా ఇందులోకి యాడ్ చేస్తారు. ఎందుకంటే గతంలోనే మనం చూసాము, ఎప్పుడైతే పోలీసులు ఆమెకి నోటీసులు సర్వ్ చేశారు, నోటీసులు సర్వ్ చేసినప్పుడు తను బయటకు వచ్చి డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చింది. సో వాటిని కూడా కన్సిడర్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే మాత్రము చాలా సీరియస్ ఎలిగేషన్స్ తన మీద ఉన్నట్టు. అంతేకాకుండా ఛార్జ్ షీట్ లో తన పేరుని మెన్షన్ చేయడంతో పాటు తన FSL రిపోర్ట్ ని కూడా జత చేశారు. కాబట్టి కోర్టులో ఇప్పుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ కేవలం హేమ మాత్రమే కాకుండా దాదాపు 79 మంది కేసులో ఉన్నారు. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ గానే గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం ఇంకోటి గమనిస్తే తెలంగాణలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, ఈ డ్రగ్స్ కి సంబంధించిన ఇష్యూస్ చాలా సీరియస్ గా గవర్నమెంట్స్ తీసుకున్న నేపథ్యంలో ఇట్లాంటి ఇష్యూస్ ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయకూడదని గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న నేపథ్యంలో ఈ కేసుని ఖచ్చితంగా సీరియస్ గా గవర్నమెంట్ ముందు తీసుకెళ్తుంది. చట్టపరంగా చర్యలు కూడా అదే స్థాయిలో ఉంటాయనే ఆశాభావం అయితే చాలా వాళ్ళు చెప్తున్నారు పద్మ. అయితే అదేవిధంగా దీనికి షరతులతో కూడిన బెయిల్ కూడా అప్పుడు మంజూరు చేశారు. కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ సంబంధించి తను MDMA తీసుకున్న డ్రగ్స్ తీసుకుంది, దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. కాబట్టి మళ్ళీ తను అదుపులో తీసుకునే అవకాశం ఉందా? అయితే ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేసే ముందు ఏదైతే దీంట్లో అప్పుడు కేవలం అది స్టేషన్ బెయిల్ కింద పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తన మీద అప్పటికి కేవలం అనుమానితురాలకు మాత్రమే అప్పుడు కేసు నమోదైంది. కాబట్టి ఛార్జ్ షీట్
దాఖలు చేసే ముందు వరకు కూడా. బట్ ఏంటంటే ఈమెను అదుపులోకి తీసుకున్నా ఇమీడియట్లీ, ఎందుకంటే ఛార్జ్షీట్ ఆల్రెడీ దాఖలైంది కాబట్టి తనకి చట్టపరంగా ఒక ఇమ్యూనిటీ అయితే దొరుకుతుంది. బట్ ఆ అలిగేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయని మన ఛార్జ్షీట్ లోనే తెలుస్తుంది. ఎందుకంటే కేవలము ఛార్జ్షీట్ లో తనని అంటే యూజ్ చేసిన వ్యక్తిగా చూస్తే వేరుంటుంది, బట్ ఒకవేళ లేని పక్షంలో మరొకసారి జ్యుడిషియల్ కస్టడీకి కోరే అవకాశం కూడా ఉంటుంది. అంటే అది మన ఛార్జ్షీట్ పూర్తి స్థాయి సారాంశం వచ్చిన తర్వాత తెలుస్తుంది. అందులో ఒకవేళ కేవలము తను డ్రగ్స్ సేవించినందుగా వ్యక్తిగా చూస్తే మాత్రం తను మరీ ఒకసారి అదుపులోకి తీసుకునే అవకాశం ఉండదు. కేవలం తనని విచారణకు పిలిచి ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ డ్రగ్స్ అక్కడ మిమ్మల్ని తీసుకొని ప్రేరేపించిన వ్యక్తి ఎవరు, ఈ మొత్తం రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేసిన వ్యక్తి కానివ్వండి, ఆర్గనైజ్ చేసిన వ్యక్తి అవన్నీ సప్లై చేశారు లేదన్న విషయం తనతో ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా సబ్ ఛార్జ్షీట్లు దాఖలు చేసే అవకాశం ఉంది. కాబట్టి తను పిలిచి ఒకవేళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా చేస్తే మాత్రం ఆ పాయింట్స్ ని మెన్షన్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ని కోర్టుకి అయితే సబ్మిట్ చేస్తారు. కాబట్టి తన్ని అడిగే అవకాశం అయితే ఉంది. బట్ ఛార్జ్షీట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు పూర్తి స్థాయిలో వస్తే కానీ అది అంటే పోలీసులు ఎలాంటి చర్యలకు ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారన్నది మనకు తెలిసే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ చిదంబర్. మొత్తంగా అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుందని అనుకోవాలి. ఇక తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారంటూ కూడా బెంగళూరు పోలీసులు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె MDMA డ్రగ్స్ ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించేందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు కూడా అయితే జడ్జి చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ అయితే బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు. అయితే కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అయితే సస్పెన్స్ గా మారిందని అనుకోవాలి. కాగా కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగంతో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై బెంగళూరు పోలీసులు అయితే కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఆమె ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆమె బెంగళూరు కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు అప్పట్లో షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో బలంగా వాదనలు వినిపించడం జరిగింది. అప్పుడు ఇక ఈ క్రమంలో హేమ ఆ రోజు రాత్రి రేవ్ పార్టీలో పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కూడా కోర్టుకైతే అందజేయడం జరిగింది. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న ధర్మాసనం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది అప్పట్లో.